ఇలాంటి కొడుకు కావాలి, నువ్వు నాకు కొడుకు అవుతావా అన్నారు. అంటే సనత్కుమారుడు అన్నాడు, నీకే కొడుకునవుతానన్నాడు. అంటే పార్వతీదేవి అంది, ఏది ఆ కేంత దీర్ఘం ఇస్తున్నావు, నీకే కొడుకునవుతానంట ఏంటి, నీకే కొడుకునంటే నాకు కొడుకువే అంది. అదొక్కటి అడక్కమ్మా అన్నాడు. అదేమయ్యా, అదేమిటి, నీలాంటి కొడుకు పుడుతుంటే నా కడుపున పుట్టకపోవడం ఏమిటి? అమ్మా, ఎంత పార్వతీదేవివైనా తల్లి, నేను ఒక కడుపున పుట్టడం అంటే అమ్మా, తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి 9 నెలలు అమ్మ కడుపులో పడుకుని యోనిద్వారంలోంచి బయటికి రాలేనమ్మా. శివకుమారుడిగా పుడతాను, నీకు కుమారుణ్ణే తప్ప అమ్మ నీ కడుపున మాత్రం పుట్టనన్నా. అంటే ఆవిడ చిన్నబుచ్చుకుంది. అయ్యయ్యో, నేను కూడా కలిసి అడగకపోవడం వల్ల వచ్చింది, కానీ నా కోరిక నువ్వు ఇంకొకలా తీర్చాలంది ఆవిడ. ఎలా తీర్చనమ్మా అని అడిగారు. నేను ఒకానొకప్పుడు పరమశివుడు